సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కొమరోలు మండలాన్ని రహదారులే కాదు, చెరువులే కాదు, చెక్ డ్యాంలే కాదు, మంచినీటి సదుపాయాన్ని కల్పించడమే కాదు, అంగన్వాడీ భవనాలు నిర్మించడమే కాదు, ఆ రోజు పెద్ద ఎత్తున నేను చేపట్టాను. ఈరోజు కూడా మరలా నన్ను శాసనసభ్యుడిగా మీరందరూ, మరీ ముఖ్యంగా మీ వాడిగా నన్ను ఆదరించి ఆశీర్వదించి నన్ను శాసనసభ్యుడిగా మరలా గెలిపించారు. ఈరోజు నా మీద ఒక బృహత్తరమైనటువంటి బాధ్యత ఉంది. మనం ఈ ప్రాంతం బాగుపడాలంటే మంచినీటి సదుపాయం, సాగునీటి సదుపాయం మనకు కావాలి. వీటి మీద నేను పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం జరిగింది. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం వెనకబడినటువంటి ప్రాంతంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం పని కార్యక్రమాన్ని చేపట్టింది. మీకు పొలాలకు సంబంధించిన ఆన్లైన్లో ఎక్కని విషయాలు కానీ, లేకపోతే ఇతరత్ర ఒక కోర్టులో ఉన్నాయి కానీ జేసీ కోర్టులో ఉన్నటువంటి కేసులు తప్ప మిగతా సమస్యలన్నీ కూడా మీరు అర్జీ రూపంలో అందించినట్లయితే ఈ ప్రజలకు మేలు చేయాలి. సమస్యని సమస్యగా చూసి వారికి ఎవరైతే దానికి అర్హత, సమస్యకి నిజంగా అర్హత కలిగిన వాళ్ళకి న్యాయం చేస్తూ ముందుకు పోతున్న అధికారిగా ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి మీరు ఇటువంటి తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో మన మండలంలో ఈ సమస్యలు నుంచే సాగుతుందని నేను తెలియజేస్తూ, ఈరోజు మనకి ఈ గ్రామ పంచాయతీలు ఇవి నా సొంత పంచాయతీలాగా చూసుకుంటా ఉన్నాను నేను. సోదరి చెప్పారు ఎంపీపీ గారు, అక్కడ ఉన్నటువంటి బాదిరేనిపల్లి దగ్గర ఉన్నటువంటి చప్టాని రేపు వర్షాలు వచ్చినప్పుడు పిల్లలు స్కూల్కి పోవాలంటే ఇబ్బంది ఉందని. ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా అక్కడ పెద్ద ఎత్తున ఒక బ్రిడ్జ్ లాగా కట్టించేదానికి నేను చర్యలు తీసుకుంటానని మీకు హామీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా.